నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజుల్లో పేరెంట్స్ని ఎంతో మంది చాలా టార్చర్ చేస్తున్నారండి. పెళ్ళి అయిన వాళ్ళు కానీ అవ్వని వాళ్ళు కానీ, అయిన వాళ్ళైతే వైఫ్ మాటినో లేదా హస్బెండ్ మాటినో తల్లిదండ్రుల్ని రోడ్డు మీదకి వదిలేస్తున్నారు వాళ్ళ ఆస్తి పంపకాలు చేసుకుని. అదే పెళ్లి కానోళ్ళు అయితే తిరుగులకు అలవాటు పడిపోయి, డ్రగ్స్కి అలవాటు పడిపోయి వారిని హింసించడం, వారికి ఉన్న రోగాన్ని పట్టించుకోవడమే కాకుండా వారిని ఇంకా రోగస్తులుగా చేసే వాళ్ళు ఉన్నారు ఆ స్ట్రెస్ వల్ల, టెన్షన్ వల్ల. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే, నువ్వు ఎక్కువ కాలం బ్రతకాలి అనే ఆశ నీకు ఉన్నట్లయితే నువ్వేం చేయాలి తెలుసా? నీ తల్లిదండ్రుల్ని నువ్వు మంచిగా చూసుకోవాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ మాట వినాలి, వారి అక్కలు తీర్చాలి, వారి రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేకాని వారిని ఇష్టానుసారంగా చేసుకున్న జీవితం ఎదగట్లేదంటే అది దేవుడి చిత్తం కాదు. వారిని ఏడ్పించడం దేవుని దృష్టిలో కరెక్ట్, వారికి లోబడి ఉంది.